సీఎం వాయిస్ నేనందం. మనం తిరుపతి నగరంలో ఉన్నాము. తిరుపతి నగరంలో తిరుపతి జిల్లా మొత్తం ఇక్కడ మహిళా ఆఫీసర్ ఉద్యోగులు, హెల్త్ ఉద్యోగులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. గత 25 రోజులుగా ఇదే సమస్య మీద మాట్లాడుతూ అరుస్తూ వాన అసలు వాతావరణాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుండి చెక్కు చెదరకుండా మహిళా ఉద్యోగులు ఆఫీసర్లు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పటికే మన ఛానల్లో ఈ సమస్య మీద చెప్పాము. అయితే ఇప్పటి వరకు 25 రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ సమస్య మీద పట్టించుకొని చేయాల్సింది. అయితే ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇక్కడ గతంలోనే చెప్పాను, ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ వినతులు ఇచ్చినా ఇప్పటికీ సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం లేదు. మామూలుగా ప్రభుత్వం ప్రతిసారి చెప్తుంది మహిళలకు ఉద్ధరణ, మహిళల కోసం ప్రత్యేకమైన స్కీములు ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు. అయితే ఈ మహిళా ఉద్యోగుల సమస్యలు చూస్తే అసలు వింటే మాత్రం ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టాల్సిందే. ఎందుకంటే వీళ్ళని 8 గంటలకు కూడా ఫేసు తీసి వాళ్ళు అప్లోడ్ చేసి పంపించాలి, అప్పటి వరకు పని చేయాలని చెప్పి వేధిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు వీళ్ళ అసలైన సమస్యలు ఏంది అని చెప్పి మనం ఇప్పటికే వివరించాం. ఇంకా మరిన్ని విషయాలు ఇప్పటికీ తెలియవచ్చింది. అందుకోసం నేరుగా మళ్ళీ వాళ్ళ విషయాలతో వెళ్ళిపోదాం. ఈ సమస్యలు ఇప్పటికే తెలియజేశారు కదా, మీరు 25 రోజులు అవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మీరు భావిస్తున్నారు? మేము గవర్నమెంట్కి, అధికారులకి అనేక సార్లు రిప్రజెంటేషన్ రూపంలో మా కష్టాలని, మా బాధల్ని మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. అయినప్పటికీ మాకు ఎటువంటి పరిష్కార దిశగా వాళ్ళు ఆలోచించకపోవడానికి గల కారణాలు మాకు తెలియట్లేదు. ఈ రోజు రెండులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ఇస్తుంది. దాంట్లో 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని రెగ్యులర్ చేయమని చెప్పి ఈ రోజు 6 సంవత్సరాలు పూర్తయిన మేము అడిగితే మాకు ఎటువంటి పరిష్కారం కానీ ఎటువంటి హామీ కానీ మాకు ఇవ్వకుండా పోతున్నారు. మేము దానికోసం మీరు చెప్తున్నారు 40,000 జీతం మీకు ఇస్తున్నాం, 40,000 జీతం మీకు ఇస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా 40,000 తీసుకున్న బాపతి మేము పోలేదు. కోతలు ప్రతి సందర్భంలో కోతలు 40,000 కాకుండా ఎంత ఇస్తున్నారు మేడం వాళ్ళు? 40,000 కాకుండా 25 ప్లస్ ఇన్సెంటివ్ ఒక 15,000. ఇది మా జీతం ఒక పూర్తి వివరము. అయితే 25,000లో 24,800 మా జీతం క్రెడిట్ అవుతుందండి. అది కూడా పిఎఫ్ కట్ అవ్వదు. పిఎఫ్ ఎందుకు కట్ అవ్వట్లేదు మాకు ఇప్పటికీ తెలియట్లేదు. అసలు విషయం చెప్పడం లేదు. అసలు ఎందుకు చెప్పరు? అసలు సమాచార హక్కు చట్టం కింద అన్నా చెప్పాలి కదా వీళ్ళకి. అసలు ఇప్పుడు 1.5 సంవత్సరం ముందు మాత్రం వరకు కట్ చేస్తున్న పిఎఫ్ని ఇప్పుడు ఎందుకు కట్ చేయడం లేదు? ఇంకోటి ఏంటి అంటే ఇచ్చే 15,000లో 2 సంవత్సరాల నుంచి మాకు 15,000 రావట్లేదు. దాంట్లో కూడా అసలు ఏమి దాని రావట్లా. 7,500, 15,000 కూడా రాదు కొందరికి, 15,000 కూడా రాదు. అది PDI ఇండికేటర్స్ రూపంలో కట్ చేయడం జరుగుతుంది. ఎందుకు కట్ చేస్తున్నారు అని చెప్తున్నారా? అవి 15 ఇండికేటర్లు మనం చూపించాయి. కానీ ఇండికేటర్లు మాకు లింక్ చేసి కట్ చేయడం జరుగుతూ ఉందండి. మావి కానీ యాప్లో నుంచి డేటా తీసుకొని మీకు కట్ చేస్తున్నాం అంటున్నారు. దాంట్లో కూడా అసలు కొంతమందికి ఇన్సెంటివ్సే రాని వారు కూడా ఉన్నారు. 7,500 కొంతమందికి పడున్నాయి. పోస్ట్ గ్రాఫ్లు 7,500 చాలా వరకు పడున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే 11,250. ఇట్లాగా మా జీవితాన్ని కోతలు విధించడానికే చూస్తున్నారే కానీ హెల్త్ మిషన్ లో దాదాపు 150 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. 80 డిపార్ట్మెంట్లో 23% అందరికి హైక్ చేసి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాత్రం ఎక్స్క్లూడ్ ఇది చూడండి ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి. అసలు 150 కేటగిరీలు ఉంటే వాళ్ళందరికీ జీతాలు పెంచారు, రెగ్యులర్ చేశారు, అన్ని వసతులు కల్పించారు. ఏం పాపం చేశారని ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారు అనేది కామన్ మ్యాన్ ప్రశ్న. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సిహెచ్ఓలకు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది ఎందుకు కల్పిస్తారు? మహిళా ఉద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తామని. ఈ మహిళా ఉద్యోగులు ఏం పాపం చేశారు? అదేంటి మేము ఈ 23%ని హైక్ చేయమని చెప్పి గతంలో 2 సంవత్సరాలుగా మేము ఎంతో రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎంతమందిలో కలిసాం ఆ సమస్యను పరిష్కరించండి. కేవలం అది రిప్రజెంటేషన్ రూపంలో మాత్రమే మిగిలిపోతుంది కానీ పరిష్కారం దిశగా ఎక్కడ ఆలోచించలేదు. ఈరోజు మా యొక్క నిరసన
చూడొచ్చు ఎంత దుర్మార్గంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది మొత్తం కూడా బాధ్యత కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద తోసేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించడం లేదు. కాబట్టి వీళ్ళ యొక్క ఆవేదనని 25 రోజులుగా వీళ్ళు తెలియజేస్తున్నా రోడ్ల మీద పడి బిడ్డల్ని కుటుంబాన్ని వదిలేసి ముసలి తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని వీళ్ళ సమస్యల్ని దాదాపు మనం చూడొచ్చు దాదాపు 10 డిమాండ్లు దాకా పెట్టుండారు. ఈ విషయాలంతా కూడా ప్రభుత్వం అర్థం చేసుకొని వెంటనే సమస్య పరిష్కార దిశగా ఆలోచించాలని, లేకపోతే మరింత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే కుదరదు. గత ప్రభుత్వం విధానం చూసాం, వాళ్ళు ఎట్లా ప్రజల భూమిలో కొట్టకపోయినారు వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలకు రాకూడదని చెప్పి ఆశిస్తున్నాం. వాళ్ళకి ఆయుష్మాన్ అని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. అయితే వీళ్ళు దీర్ఘాయుష్గా వీళ్ళ బాధ్యత ఉంటే కదా, వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే కదా ప్రజలు ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి ప్రజలు ఆయుష్ పెరగాలంటే వీళ్ళకి దీర్ఘాయుష్ రెగ్యులర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి